కుంభరాశి వారికి ఏప్రిల్ 23 బుధవారం రోజు జరిగేటువంటి దినఫలితాల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నామండి. కుంభరాశి వారు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు రేపటి రోజున అధిక మొత్తంలో ధనవర్షం కురవబోతుంది. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను అనేటువంటి పూర్తి వివరాల గురించి మనం పూర్తిగా వీడియోని చూస్తేనే అర్థమవుతుందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. అలాగే కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ని కూడా రాయండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి అండి. నక్షత్రాలు వచ్చేసి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలలో ఉంటాయన్నమాట. కుంభరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయేటువంటి అన్ని ఫలితాల గురించి, అంటే శుభము అశుభం వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంకా కుంభరాశి వారికి రేపటి రోజున ముఖ్యమైన పనుల్లో వారు సహాయ సహకారాలు అయితే తప్పకుండా లభిస్తాయండి. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అయితే అందుతాయన్నమాట. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మీకు బాగుంటాయి. వ్యాపారం లేదా ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులనైతే ఉంటాయన్నమాట. సంతానం, విద్య విషయాలైతే ఈరోజు సంతృప్తిగానే కలిగిస్తాయి. ఈరోజు మీరు శారీరక సౌష్ఠ్యం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు. డబ్బు విలువ మీకు బాగా తెలియదు, కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువనైతే తెలుసుకుంటారు. మీ అవసరాలకు కావలసిన మొత్తం మీకు మీ చేతికి అందదు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ, ఆతృతను కారణం కావచ్చును. మీ భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆత్మీయకమని ఈరోజు మీరు తప్పకుండా తెలుసుకుంటారు. మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. సమయానికి తగినట్లుగా చురుకుగా స్పందించడంలో మీకు అందరిలో పై చేయి వస్తుంది. మీ క్రింద పని చేసేవారు చెప్పే సలహాలకు కూడా మీరు ఒక చెవిని వినవచ్చు అనమాట. అంటే వచ్చే సలహాలను వినవచ్చు. తీరిక లేని సమయం గడుపుతున్న వారికి ఈరోజు చాలా కాలం తర్వాత సమయం అయితే దొరుకుతుందండి. కానీ ఎక్కువగా ఇంటి పనుల కొరకు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. ఇటీవల జీవితంలో మీకు చాలా కష్టతరంగా గడుస్తుంది, కానీ ఈరోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఊహించని సమస్యలు ఈరోజు ఏదైనా కానీ, అంటే వారికి కలవకుండా ఏదైనా కానీ చేస్తుందన్నమాట. ఒంటరిగా ఉన్న వారి తల్లిదండ్రులు ఈరోజు పార్టీ నుండి మరియు వెళ్ళడానికి అనుమతించరు. ఉన్నత చదువుల కొరకు ప్లాన్ చేసుకునే పిల్లలు సలహా మరియు మద్దతు కొరకు మీ వద్దకు వస్తారు. అవి మీకు గర్వంగా, సంతోషంగా అనిపిస్తాయి కూడాను. వ్యాపార విషయానికి వస్తే ఇంకా కొత్త వెంచర్ల నుండి ఆర్థికంగా లాభపడతారండి. ఉపాధ్యాయులు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటు అదనపు విధులైతే కేటాయించవచ్చు. ఆర్టిస్టులు మరియు తమ విజయ పని షెడ్యూల్ కొరకు సిద్ధం కావడం కొరకు పునరుత్తేజాన్ని పెంపొందించడానికి సహాయపడతారు. విశ్రాంతిని తీసుకోవాలి. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలగరని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేసినట్లే. ఈరోజు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు, కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాల వలన మీ యొక్క ప్రణాళికను విఫలం చెందుతాయన్నమాట. రేపు మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన ఒప్పందాన్ని కలిగి ఉంటారు. అలా మీ యొక్క సమయం, నమ్మకం వృధా అవుతుంది. స్వర్గం భూమి మీదే, కానీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్తారనమాట. ఎంతో మెప్పును పొందుతారు. ఎదురు చూడని రివార్డులను తెస్తుంది. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ చేయవచ్చు. ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులతో అతి కొద్ది మందికే తెలుస్తుందండి. మీ వైవాహిక జీవితంలో కల అద్భుతమైన రోజు కానందని ఏదైనా కానీ రేపు మీకు అంతా కూడా సవ్యంగా మంచిగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా కానీ, అంటే మీరు రేపు ఈ పని చేస్తున్నామా లేదా అని మీరు ఒక్కసారిగా ఆలోచించుకోవాలన్నమాట. ఎందుకంటే రేపటి రోజున మీకు కొంచెం ప్రతికూలత కూడా ఉందండి. మనం ప్రయాణం విషయంలో కూడా చాలా అంటే చాలా మంచిగా లేదని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే తప్పనిసరిగా ఉండాలని చెప్పుకోవచ్చండి. ఎందుకు ఇలా ప్రయాణం పరంగా పదే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నానంటే కనుక, తప్పకుండా మీరు రేపటి రోజున ఏదైనా కానీ, అంటే ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, ఇంకా కారు నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ ఇలా చేస్తూ ఉండండి. మీకు రేపటి రోజున ప్రయాణం కూడా సాఫీగా జరుగుతుంది. ఇంకా ఏదైనా కానీ కోర్టు కేసులు ఉన్న వారికైతే తప్పకుండా సమయం అయితే అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చండి. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకాలలోనూ ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అంటే కొన్ని సందర్భాల్లో తప్పకుండా మీకు వారసత్వంగా ఆస్తి లభించే అవకాశం ఉంది. ఇది అక్క చెల్లెల మధ్య ఉండే ఓ చర్చ వలన ద్వారా పరిష్కారం కావచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో పెద్దలు ఇచ్చే ఆశీస్సులు, ఆశ్రయం ద్వారా మీకు ఆస్తి రూపంలో గిఫ్ట్ కూడా రావచ్చు. మీకు రేపట్లో అధిక మొత్తంలో ధనం అనేది వస్తుందండి. కుంభరాశి వారి ఉద్యోగ విషయానికి వస్తే కనుక, కుంభరాశి వారికి ఉద్యోగ విషయంలో అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంది.
విభాగ మార్పులు, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు అందుబాటులోకి వచ్చే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. అంటే గతంలో చేసిన కృషికి ఇప్పుడు మంచి గుర్తింపు లభించే అవకాశం అయితే ఉందండి. మీరు తీసుకున్న ప్రాజెక్టులు, బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేసి మీపై అధికారులు కంటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశాలు అయితే వస్తాయి. మీరు ఎదురు చూసిన మంచి ఉద్యోగ అవకాశం ఈ నెలలో తప్పకుండా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా కొత్త టీము నుంచి సహచరులతో కలిసి పనిచేసే అవకాశం కలుగుతుంది. విదేశీ కంపెనీల నుంచి అవకాశాలు తప్పకుండా వస్తాయి. డిజిటల్ రంగం, ఐటీ, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్స్, మార్కెటింగ్ రంగాలలో ఉద్యోగం చేసే వారికి ఇది మంచి నెలగా తప్పకుండా ఉంటుంది. రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఏదైనా కానీ అంటే చదువుపై ఏకాగ్రత తక్కువగా ఉండే అవకాశం రేపటి రోజున కనిపిస్తుంది. కనుక ధ్యానము, ప్రాణాయామం వంటి ప్రక్రియలతో మీ మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి. మీ గురువులు, సీనియర్లు సూచనలు పాటిస్తే మంచి మార్గదర్శనం లభిస్తుంది. పోటీ పరీక్షలు రాసే వారికి కొంత అదృష్టం ఉన్నా మంచి రిజల్ట్ రావాలంటే ఎక్కువ ప్రిపరేషన్ అవసరం. రాజకీయ పరంగా చూస్తే రాజకీయ రంగంలో ఉన్న కుంభరాశి వారికి తప్పకుండా పాత సమస్యలు కొంతమేర పరిష్కార దిశగా కదిలే అవకాశం సూచనలు ఉన్నాయి. అయితే పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మాటలపై నియంత్రణ అవసరం. నాయకత్వ స్థాయిలో ఉన్నవారు సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. ప్రచార కార్యక్రమాలు జనంలో ఉన్నత అభిప్రాయాన్ని పెంచే పనులు చేస్తే ఆదరణ పెరుగుతుంది. కొత్త పదవులు ఆశించే వారికి కొంత పోటీ ఉండవచ్చు అన్నమాట. కానీ మీ గత పనితీరు బలంగా ఉండే అవకాశాలు మీకు కేటాయించే అవకాశం ఉంటుంది. ప్రజాసేవ చేసే మనసుతో వ్యవహరించే వారికి మంచి గుర్తింపు అనేది వస్తుందండి. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు మళ్ళీ తలెత్తుతాయి. ముఖ్యంగా అధిక ఒత్తిడి, నిద్రలేమి, మానసిక సమస్యలు ఇవన్నీ మైగ్రేన్, మానసిక అలసట, జీర్ణ సంబంధిత సమస్యలు కనిపించవచ్చు. ఇంకా కుంభరాశి వారికి అంటే జాయింట్ పెయిన్లు, బీపీ, షుగర్ వంటి సమస్యల విషయంలో జాగ్రత్తగా సూచనలు తీసుకోవాలి. డాక్టర్ల సూచనలు తీసుకొని నడుచుకోవడం అవసరం అండి. మద్యపానం, పొగ త్రాగే అలవాట్లు ఉన్నవారు తప్పక త్యాగం చేయాలి. ఇవి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయగలవు. యోగా, వ్యాయామం ఇవన్నీ కూడా ఆరోగ్యపరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి. తప్పకుండా మీకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా మీకు రేపటి రోజున మీ సొమ్మే అంటే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చింటారు కదా, అది తప్పకుండా మీ చేతికి తిరిగి తప్పకుండా మీ ధనమే మీకు వస్తుందండి. 1కి 2 సార్లు చెప్తున్నాను. ఎవరి మాటలను నమ్మి డబ్బులు పెట్టకండి. చిన్న వివాదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా ఉండడం మంచిది. వాహనం నడిపేటప్పుడు శాంతంగా ఉండండి. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకండి. ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించండి. కొత్తగా పరిచయం అవుతున్న వ్యక్తులపై పూర్తిగా నమ్మకం పెట్టకండి. మీ వ్యక్తిగత విషయాలు వారితో పంచుకోవడం దూరంగా ఉంచండి. కొంతమంది నెగిటివ్ మాటలతో మిమ్మల్ని బాధ పెట్టాలని డీమోటివ్ చేసే ప్రయత్నం చేస్తారు. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోండి. కుంభరాశి వారి శాంతంగా స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. దైవభక్తితో జీవించడం, ప్రతి శనివారం శనిదేవుని పూజించడం, మీ శ్రద్ధ పట్టుదలే మీ విజయం. తప్పకుండా గృహశాంతి పూజ శనివారాల్లో శనిదేవుని పూజించడం వలన కుటుంబంలో శుభ పరిణామాలు జరుగుతాయి. కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతి గ్రహంగా భావించబడతారు. కాబట్టి శనిదేవుని పూజించడం వల్ల శుభ ఫలితాలు, రక్షణ మరియు ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. శనిని ప్రసన్నం చేసుకోవడానికి శని గ్రహ స్తోత్రం, శని చాలీసా పాటించండి. నువ్వులు తప్పకుండా శనివారం రోజు నువ్వులను శనిదేవునికి ప్రసాదించండి. అలాగే శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా చేస్తే మీకు మరిన్ని శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. చూశారు కదండి, రేపటి రోజున కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయడానికి మీ చిన్న ప్రయత్నం మీరైతే చేయండి. తప్పకుండా కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కూడా రాయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.